బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటబ్బా మ్యాగీ పట్టుకున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు నేను ఎగ్ యాడ్ చేసేసి ఎగ్ మ్యాగీ చేస్తున్నానండి. అండ్ వెజిటేబుల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసి ఈరోజు స్పెషల్గా ఎగ్ మ్యాగీ చేస్తున్నాను. ఈ ఎగ్ మ్యాగీ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఈ మ్యాగీ కోసం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము మ్యాగీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అవనిద్దామండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు యాడ్ చేయాలండి. అలాగే సన్నగా తరిగిన కొన్ని బీన్స్ యాడ్ చేసుకుందాం. ఇవి లైట్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్, ఈ వెజిటేబుల్ కొంచెం వేగాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. అప్పటి వరకు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. అలాగే ఈ ఫ్రై అయ్యేటప్పుడే సన్నగా తరిగిన ఆనియన్స్ కొంచెం యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక టమాటా అండి, సన్నగా తరుక్కొని టమాటా ముక్కలు ఇందులో యాడ్ చేసుకోండి. ఇది కూడా టమాటాలు కూడా కొద్దిసేపు వేగనిద్దాం. చూడండి, టమాటా కూడా కొంచెం వేగిపోయింది. ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. టమాటా మనకు కనిపించకూడదు, కొంచెం స్మాష్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసుకోండి. మనం సాల్ట్ గరం మసాలా వేసాం కదా, అది ఒక నిమిషం మంచిగా తిప్పేసి ఈ వెజిటేబుల్స్లో మంచిగా మగ్గనిచ్చానండి. కలిసిపోయేలాగా తిప్పేశాను. ఇప్పుడు మనం ఇందులో నేను 4 మ్యాగీస్ వేస్తున్నానండి. 4 మ్యాగీస్కి సరిపడా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నేను 3 గ్లాసులు నీళ్ళు యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు యాడ్ చేస్తున్నాను. మ్యాగీ వచ్చేసి ఈ నీళ్ళల్లోనే ఉడకాలి. ఇప్పుడు ఈ నీళ్ళు మంచిగా తెరలాలండి. మనం వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా, ఇప్పుడు వెంటనే నీళ్ళు వేసిన వెంటనే మ్యాగీ వేయకూడదు. నీళ్ళు బాగా హీట్ అవ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా తెరలాలండి నీళ్ళు. ఇప్పుడు మనకు మ్యాగీ ప్యాకెట్లో ఒక మసాలా వస్తుంది కదా, ఈ మసాలా పొడి అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను 4 మ్యాగీస్ తీసుకున్నాను అని చెప్పాను కదా, ఆ 4 మ్యాగీస్ మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మసాలా పొడి అంతా బాగా మిక్స్ చేసేసానండి. ఇప్పుడు మనం ఇందులో మ్యాగీ వేసుకోవాలి. మ్యాగీ అంతా వేసిన తర్వాత ఇది బాగా ఉడకనివ్వాలండి. ఈ నీళ్ళల్లో మ్యాగీ ఉడికితే ఈ నీళ్ళన్నీ ఇంకిపోతాయి. మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మ్యాగీని ఉడకనిచ్చానండి నేను ఇందులో. చూడండి, మ్యాగీ ఇలా ఉడికినప్పుడు నీళ్ళు ఇంకా ఉండాలండి. నీళ్ళు ఉన్నప్పుడే మనము ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. పూర్తిగా ఇందులో ఉన్న నీళ్ళు ఇంకిపోకూడదు, కొంచెం ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మనం ఇప్పుడు ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకుందాం. నేను 3 ఎగ్స్ ఇందులో కొట్టిపోసానండి. ఈ ఎగ్స్ ఇందులో కొట్టిపోసిన తర్వాత మూత పెట్టేసి ఇంకొంతసేపు ఈ తేమంతా పీల్చుకునేంత వరకు ఎగ్స్ ఈ తేమంతా పీల్చుకుంటాయి. అప్పటి వరకు మనం ఏం కదిలించకూడదండి. జస్ట్ నేను ఇలా సరి చేశాను అంతేను. ఎగ్స్ వేసినాక ఏం కదిలించకుండా అలాగే మూత పెట్టేసేయాలి.
ఒక 2-3 నిమిషాలు ఉంచుదాం. చూడండి, ఒక 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఎల్లో అయితే ఉడికినట్లే ఉందండి. కొంతమంది ఇట్లనే హాఫ్ బాయిల్ లాగా ఇట్లనే మ్యాగీతో తింటారు. నాకైతే ఇలా ఇష్టం లేదు, అందుకని కొంచెం మిక్స్ చేస్తున్నాను. ఇలా తినొచ్చు. నేను లైట్గా మిక్స్ చేసుకుంటున్నానండి, మ్యాగీలోకి కొంచెం ఎగ్ అంతా కలవాలని. వెంటనే మిక్స్ చేస్తే మొత్తం ఎగ్స్ అంతా కలిసిపోయేసి ఒకలాంటి స్మెల్ వస్తుందని నేను కొద్దిసేపు ఉంచి మిక్స్ చేసుకుంటున్నానండి. ఎగ్స్ వేసిన వెంటనే మిక్స్ చేస్తే అంత బాగుండదు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ మ్యాగీ రెడీ అయిపోయినట్లే. ఇది ఒక బౌల్లో సర్వ్ చేసి మళ్ళీ చూపిస్తాను. పద్ధతిలో ఇప్పుడైతే ఈ యొక్క పద్ధతిలో చేశాను. చాలా బాగుంటుందండి మ్యాగీ. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఓకేనండి, ఇంతవరకు కొత్తగా మన ఛానల్లోకి వచ్చి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.